రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీసీఎస్ డీజీపీకి సమన్లు జారీ చేసింది. పల్నాడు చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీకి ఏపీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి డీజీపీ అలాగే హరీష్ గుప్తా కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆ దాడులు ఆపడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించింది. దీంతో ఈసీకి వివరణ ఇచ్చేందుకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీసీఎస్ డీజీపీలకి సమన్లు జారీ చేసింది. పల్నాడు చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీకి ఏపీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. దాడులు ఆపడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించింది ఈసీ. దీంతో ఈసీకి వివరణ ఇచ్చేందుకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, మనం చూస్తున్నాం కదా, ఎన్నికల సాయంత్రం నుంచే కూడా మొత్తంగా కూడా ఏపీకి సంబంధించి ఇటు పల్నాడు కావచ్చు, అదేవిధంగా చంద్రగిరికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ తిరుపతిలో కావచ్చు, లేకపోతే తాడిపత్రిలో కావచ్చు జరిగిన ఘర్షణ ఏవైతున్నాయో దానికి సంబంధించి ఈసీ ఇటు డీజీపీకి అదేవిధంగా సిఎస్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది. నిన్న నోటీసులు అందుకున్న సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తాలు మరికొద్ది సేపట్లో ఢిల్లీకి ప్రయాణం కాబోతున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక గత 3 రోజుల నుంచి కూడా ఎన్నికలు జరిగిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ ఘర్షణ వాతావరణం, ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక పల్నాడు ప్రాంతం కావచ్చు, చంద్రగిరికి సంబంధించి తిరుపతి కావచ్చు, అదేవిధంగా తాడిపత్రి కావచ్చు, ఏ విధంగా ఘర్షణలు జరిగాయి, అదేవిధంగా ఏ విధంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి, వీటన్నిటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ స్థాయిలో, అంటే ఊహించని స్థాయిలో ఇవన్నీ కూడా జరిగాయి. ముఖ్యంగా చూస్తుంటే కనుక ఈ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సిన పోలీసులు ఎందుకు విఫలమయ్యారన్న దాని మీద కూడా ఈసీ చాలా సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, నిన్న చంద్రగిరికి సంబంధించి పులవర్తి నాని కావచ్చు, అదేవిధంగా అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైసీపీ నేతలు కావచ్చు ఒకరినొకరు కొట్టుకోవడం, అదేవిధంగా వాహనాలు ధ్వంసం చేసుకోవడం లాంటి ఘటనలన్నీ కూడా చాలా సీరియస్ గా చోటు చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా వీటిని నిలువరించడంలో పోలీసులు ఎందుకు తాత్సారం వహించారు? ఎందుకంటే అక్కడ చూస్తున్న విజువల్స్ కావచ్చు, విజువల్స్ లో పోలీసులు మౌనంగా ఉండడాన్ని, పక్కకుండి చూడడాన్ని, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సిఎస్ కు జవహర్ రెడ్డికి అదేవిధంగా డీజీపీ హరీష్ గుప్తా కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాలి, ఎందుకు జరిగింది, ఎందుకు విఫలమయ్యారన్న దాని మీద పూర్తి సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో వీరిద్దరు కూడా ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు. మొత్తంగా దీనికి సంబంధించిన ఘర్షణ గల కారణాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున డీజీపీ కావచ్చు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో ఏం చేశారు, అదేవిధంగా పాలనా పరంగా సిఎస్ ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, అంశాలన్నింటి మీద కూడా ఇప్పుడు వాళ్ళు వివరణ ఇవ్వబోతున్నారు. ఒకవేళ వివరణకు ఈసీ సంతృప్తి చెందితే ఓకే, లేదంటే కనుక ఈసీ తగు చర్యలు తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్. అంటే ఇంకోటి ప్రధానంగా, అంటే మీరు అన్నట్లు ముందు జరుగుతున్నాయి, తర్వాత కూడా జరుగుతున్నాయి, కానీ పూర్తిగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అంటే గొడవ జరగబోతున్న ముందు కూడా ఎందుకు అంచనా వేయలేకపోయింది అన్న అంశం కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. సో అది కూడా ఆరా తీసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మనకి 14 నియోజకవర్గాలు సున్నితమైన నియోజకవర్గాలుగా కూడా ఈసీ గుర్తించింది. ఇక్కడ మనకి ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు ఈ హింసాత్మక ఘటనలు పాల్గొంటారన్న అంశాలన్నిటి మీద కూడా ఒక అంచనాకు వస్తుంది. దాన్ని బట్టి అక్కడ భద్రతాపరమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ భద్రతాపరమైన చర్యలు చేపట్టడంలో విఫలమైంది అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా డీజీపీ ఏ విధమైన వివరణ ఇస్తారు, అదేవిధంగా ఇప్పటికే చూసాము ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉన్న ఎస్పీలకు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది, అక్కడ ఉన్న అధికారులను కూడా బదిలీ చేసింది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక నెక్స్ట్ ఎన్నికల కమిషన్ ఏం చేయబోతుంది వీరిద్దరు సమాధానం తర్వాత అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.